ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుతోంది. గ్యారంటీల అమలులో హస్తం ఫెయిల్ అయిందంటూ కమలం కౌంటర్ ఇస్తూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. తెలంగాణ రాజకీయాలు లోక్సభ ఎన్నికల వైపు మళ్లాయి. కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధమవుతోంటే బీజేపీ మాత్రం మోదీ చరిష్మా పనిచేస్తుందనే ధీమాతో కనిపిస్తోంది. ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడం బీఆర్ఎస్ కు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇంత పార్టీకి కాంగ్రెస్ తో పాటు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తున్నారు కమలం నేతలు. ప్రశ్నిస్తోన్న తెలంగాణ పేరుతో క్యాంపెయిన్ చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అనేక రకాల గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. అందుకే ఈరోజు తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు నుంచి ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో మేము ఒక క్యాంపెయిన్ నడపాలని నిర్ణయించుకున్నాం. ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ఎవరైతే న్యాయంగా ఈ గ్యారంటీలు అమలు జరిగితే లబ్ధి పొందుతారో ప్రజలు, వాళ్ళందరినీ కలిసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలు కాదు, బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం సంగతేంటని బీజేపీని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగమే కవిత అరెస్ట్ అని ఆరోపించారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి. వాళ్ళిద్దరి మధ్య మంచి సీక్రెట్ అంటే రహస్య ఒప్పందం ఉండటం వల్లనే అరెస్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రాష్ట్రంలో అభ్యర్థులు దొరకటం లేదు ప్రకటించడానికి. నిన్న మొన్న బీఎస్పీతోని అలయన్స్ పెట్టుకున్నారు అని చెప్పారు, అవునా? అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఆయన పోయి మీటింగ్ కూడా పెట్టాడు నాగరకర్నూలు. మళ్ళీ ఒక్క రోజులోనే ఆయన వాళ్ళ పార్టీ నుంచి బయటికి పోయాడు. అంటే ఎవ్వరూ అలయన్స్కి రావటం లేదు, రెగ్యులర్గా పోటీ చేయడానికి రావటం లేదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఓడిపోతున్నాము అనేది గమనించి కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉండాలనే ఉద్దేశంతో బీజేపీకి లాభం జరగాలనే ఆలోచనతో రహస్య ఒప్పందం జరుగుతుంది. ఓట్ల వేటలో ఎవరి గోల వారిదే. మార్కుల్ని కొట్టేసేందుకు అన్ని పార్టీలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.